కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఎదురు చూసిన విషయాలలో లాభదాయకంగా ఉండే అవకాశం అనేది ఉంది. ఆగుతూ వచ్చిన పనులు అనుకూలంగా ఉండే అవకాశం అనేది, పెద్దల యొక్క సహకారం, వ్యాపారపరమైన విషయాలు, అంతేకాకుండా తల్లి యొక్క ఆరోగ్యం, మానసిక ప్రశాంతత చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు మాటల మీద నియంత్రణ చూపిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే మరింత అనుకూలతలు ఏర్పడే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో లభ్యమవడం కన్నా సామాన్యంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అయినప్పటికీ సామర్థ్యంతో మీ పనులు మీరు నిర్వర్తించుకుంటూ అనుకున్న సమయానికి అనుకున్న పనిని పూర్తి చేస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆర్థిక విషయాల్లో చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉందన్న విషయాన్ని మనం ఇక్కడ భావన చేయాలి. కుటుంబ సభ్యులతో కావచ్చు, అదేవిధంగా పెద్దలతో, గురువులతో వారి ఆశీస్సులు తీసుకునే విషయంలో ఎక్కువ శాతం శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి. అమ్మ, ఈ రోజు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? వృత్తిపరమైన విషయాలకు సంబంధించిన విషయాలలో ఖర్చులు అధికంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. అంటే వృత్తిరీత్యా ప్రయాణాలు కావచ్చు, వృత్తిపరమైన విషయాల్లో మార్పులు కావచ్చు, మొదలైన వాటి విషయంలో కొంత ధనానికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు అనేవి ఒకటి అధికంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. అదేవిధంగా ఎక్కువ శాతం దృష్టి ఖర్చులు వృత్తి మీద కేటాయించే అవకాశం అనేది, అదేవిధంగా కుటుంబ సభ్యుల యొక్క సహకారాన్ని కోరుకుంటారు. ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉండే అవకాశం అనేది ఒకటి. అదేవిధంగా రావాల్సిన ధనం విషయం కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యులకు చేసిన వాగ్దానాల విషయం కావచ్చు, కుటుంబంలో వ్యక్తులతో మీ యొక్క ఆలోచనలు కావచ్చు, మొదలైన విషయాలలో తగిన జాగ్రత్తలతో, అంటే వాగ్దానాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఆరోగ్య సంబంధమైన విషయాలు, ఆర్థిక విషయాలు, ప్రశాంతత మొదలైన విషయాల్లో తగిన దృష్టితో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వృత్తిపరమైన విషయాలలో ఖర్చులు అయినప్పటికీ అది మీ యొక్క అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తూ ముందుకు వెడతారు. కన్యా రాశి. అమ్మ, ఈ రోజు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కన్యా రాశి వారికి ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఎదురు చూసిన విషయాల్లో మీకు అనుకూలమైన మార్పులు లాంటివి ఏర్పడతాయి. తండ్రి, పెద్దల యొక్క సహకారం, ప్రోత్సాహం, పుణ్యబలం, అదేవిధంగా సంతృప్తి అనేది అధికంగా ఉండడం, ఎదురు చూసిన విషయాల్లో మంచి ఉన్నత ఫలితాలు, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో అభివృద్ధికరంగా ఉండడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. ముఖ్యమైన విషయాలు కొంత ఆలస్యాలు, ఆటంకాలు అయినప్పటికీ మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు లాంటివి, ఆలస్యమైన అనుకూలమైన అవకాశాలు లాంటివి కనబడే పరిస్థితులు లాంటివి కనబడుతున్నాయి. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారాన్ని కూడా కాంక్షిస్తారు. పెద్దలు, కుటుంబ సభ్యుల యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ వ్యక్తిగతంగా మీరు తీసుకునే నిర్ణయాలలో కావచ్చు, మీ మీద మీకు ఆత్మవిశ్వాసం విషయంలో కావచ్చు, కొంత ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళాలి. అంటే ఆత్మవిశ్వాసం అనేది కొంత తక్కువగా ఉండే అవకాశం ఉన్న రీత్యా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ, ఆర్థిక విషయాల్లో అనుకూలతలని భావన చేస్తూ, పెద్దల సహకారాన్ని ఉపయోగించుకుంటూ, సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో ఆలస్యాలైనా అనుకున్న విజయాలు సాధించే అవకాశం అనేది కనబడుతుంది.